రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీలు ముదిరాజులను బలపరుస్తూ మద్దతు పలకాలని ముదిరాజు సంఘం మండల నాయకులు శ్రీనివాస సంపతులు కోరారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో ముదిరాజు సంఘానికి చెందిన ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మండలానికి చెందిన 24 గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాల్గొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ముదిరాజులం, మేమెంతో మాకంతా అనే నినాదంతో అన్ని రాజకీయ పార్టీలకు అల్టిమేటం జారీ చేశారు. నంగనూరు మండలంలోని ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశం పెట్టుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా 24 గ్రామాల నుంచి నంగనూరు మండలంలో ప్రతి గ్రామం నుంచి అధ్యక్షులు ఉపాధ్యక్షులు రావడం జరిగింది. ఈ మీటింగ్ ఉద్దేశము మన ముదిరాజులందరి ఐక్యత కోసం, అదేవిధంగా మన ముదిరాజులకు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో అన్ని పార్టీలకు సంబంధించినవి ముదిరాజులను బలపరుస్తూ ముదిరాజులకు మద్దతు పలకాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నంగనూరు మండలంలోని అత్యధికంగా మా ముదిరాజుల ఓట్లుంటాయి. ఇన్ని రోజులు మండలం ఏర్పడిన తర్వాత ఎన్నో ఏళ్ళు కావస్తుంది కాబట్టి ఇంతవరకు మా ముదిరాజుల నాయకత్వాన్ని ఏ పార్టీ అయినా పెంచి పోషించలేదు. మా ముదిరాజులను జెండా మోసే కార్యకర్తగానే చూసింది కాబట్టి ఒక్క నాయకుడిని కూడా తయారు చేయలేకపోయింది. కాబట్టి అన్ని పార్టీలకు మేము అల్టిమేట్ జారీ చేస్తూ ఉన్నాం. ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి గ్రామం నుంచి అక్కడ ముదిరాజుల ఓట్లేన్ని ఉన్నాయి, అక్కడ ముదిరాజులకు ఎవరికిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని పార్టీలకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామం నుంచి అందరం ఒక ముదిరాజు పండుగ సాయన్ననో కొరిమి కృష్ణస్వామో మన పెద్దమ్మలో అత్యధికంగా నంగనూరు మండలంలో జడ్పీటీసీ కాంచి మొదలు పెడితే ఎంపీటీసీలు అత్యధికంగా పోటీ చేయాలి, సర్పంచులు అత్యధికంగా పోటీ చేయాలి. వార్డు నెంబర్లలో నంగనూరు మండలంలోనే అత్యధికంగా ఈ ముదిరాజులు ఉన్నారనే పేరు రావాల్సిందిగా ఈ మన ముదిరాజ్ సంఘం సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ మనం రాబోయేది కార్యాచరణ ప్రకటించుకుందాం. ఈ వేదిక నంగనూరు మండల ఆధ్వర్యంలో ఈ కమిటీలో చేయడం ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి ఇక నుండి మనం అందరం కలిసికట్టుగా పోదామని విజ్ఞప్తి చేస్తూ జై ముదిరాజ్, జై జై ముదిరాజ్.